హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా మేము షిరిడి ట్రిప్ వెళ్ళొచ్చామండి. దాని గురించి చిన్న వ్లాగ్ పెడదాం అనుకుంటున్నా. చూడండి, మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం, కానీ మా షిరిడి ట్రిప్ అయితే హైదరాబాద్ నుంచి మొదలైందండి. వెళ్ళేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా వెళ్ళిన మా జర్నీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం తిప్పలు పడింది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని కాచిగూడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. మేము వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి అజంతా ఎక్స్ప్రెస్ అండి, 6:40కి. ఇంకా ట్రైన్లో ఎక్కేసాక మార్నింగ్ ఎర్లీగానే దిగిపోయామండి నాగర్సోల్ స్టేషన్లో. మేము దిగేసరికి మంచిగా సన్ రైజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది సన్ రైజ్. మేము నాగర్సోల్ స్టేషన్ నుంచి షిరిడి వెళ్ళే ఆన్ ద వే మొత్తం ప్లెజెంట్గా, చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా అయిందండి. మేము వచ్చేసి స్టే చేయాలనుకుంది ద్వారావతి భక్తి నివాస్ అండి. అక్కడ మేము 8 o'clockకి వెళ్తే మాకు రూమ్ అయితే 10 o'clockకి ఇచ్చాడండి. రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఆపోజిట్లో పార్క్ వ్యూ ఉంది, 3 beds ఇచ్చారు, చాలా హైజీన్గా ఉంది, చాలా అంటే బాగుందన్నమాట. అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యాక దర్శనానికి వెళ్ళిపోయామండి. దర్శనానికి మాత్రం 1.5 నుంచి 2 hours పట్టింది. దర్శనం అయ్యి బయటకు వచ్చేసాక చాలా లేట్ అయింది. ఇంకా డైరెక్ట్గా భోజనానికి వెళ్ళిపోదాం అని చెప్పి సాయి ప్రసాదాలయానికి వెళ్ళామండి. అక్కడ ఫస్ట్ టైం తినడం మేము, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా వచ్చి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మాకు రూమ్స్కి దగ్గరలోనే ఉందండి ఖండోబా టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి అలాగా ఈవినింగ్ షాపింగ్ వెళ్దాం అనుకున్నామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. అక్కడ మహల్సాపతి గారు పూజలు చేసేవారంట. బాబా గారిని ఆయనే మొదటిసారి సాయి అని పిలిచారంటండి. ఇక్కడేనండి ఈయనేనండి మహల్సాపతి గారు. ఆయన విగ్రహం అక్కడ పెట్టుంది. బాబా గారు జీవించి ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి చిత్రపటాలు కూడా అక్కడ పేర్లతో సహా ఉన్నాయండి, మనం చూసుకోవచ్చు. ఇంకా అయిపోయాక షాపింగ్కి వెళ్ళిపోయాం. ఇంకా షాపింగ్లో తెలిసిందే కదండి, అక్కడ మన షిరిడీలో ఏ షాప్లో చూసినా మన బాబా విగ్రహాలు, బాబా ఫొటోస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. అక్కడ అయోధ్య టెంపుల్ స్పూఫ్ కూడా కనిపించింది. దానికి కాస్ట్ అయితే మాత్రం 12,000 చెప్పారు. ఇంకా షాపింగ్ అంటే ఇంకేముంటాయండి, ఆడవాళ్ళవే కదా. ఇయర్ రింగ్స్, ఇవి గాజులు, బ్యాగులు, ఇంక ఇవన్నీ చూసుకుంటూ పిల్లలతో అలా తిరిగేసామండి. ఆ ఇయర్ రింగ్స్ కాస్ట్ అయితే 100 rupees చెప్పాడు. ఇంకా ఏవో కొన్ని తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నామండి. నైట్ టైంలో బాబా గారి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా హోటల్లో భోజనం పార్సల్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా పడుకున్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే వీకెండ్ కావడం వల్ల చాలా అంటే చాలా రష్ ఉందండి. పిల్లలతో పాటు అలా కాసేపు షాపింగ్కి తిరిగేసి ముందు రోజు ఏవైతే చూడలేదో ద్వారకామాయి, చావడి ఇవన్నీ చూద్దాం అనుకున్నాం అండి. ఇంకా అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ మేము దర్శనానికి వెళ్ళేసరికి సింధూరాన్ని పూస్తున్నారండి. మాకైతే చూడటానికి చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి చావడికి వెళ్ళాము, అక్కడ చూసుకున్నామండి. ఇంకా ద్వారకామాయిలో అయితే మొబైల్ని పర్మిట్ చేయలేదు. ఇంకా అయిపోయాక రిటర్న్ మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఆన్ ద వేలో బాబా గారి తపో మందిరం అని ఒక టెంపుల్ ఉందండి. అక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకా రిటర్న్ జర్నీ మాత్రం మాకు చుక్కలు చూపించిందనే చెప్పాలి. హెవీ వెహికల్స్ మధ్యన వెయిటింగ్ లిస్ట్ RACలో మా జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. రిటర్న్ మళ్ళీ కాచిగూడలో దిగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇదేనండి మా జర్నీ.